మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ జూన్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ప్రధానంగా ఈ యొక్క కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోయే ముందు ఒక ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం అమ్మా. స్మరేత్ ప్రథమ పుష్పిణీం రుదురబిందు కోణాంబరాం గృహీత మధుపాత్రికాం మద విఘోర్ణ నేత్రోజ్వలాం ఘనస్తన భరారసాం గలిత చూలికాం శ్యామలాం శవస్తమణివల్లకీం విమల శంకతాటంకినీం శ్రీ శ్యామలాంబా దేవతాయే నమో నమః. శ్రీమాత్రే నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా తీసుకుంటే ఈ కన్యా రాశి వారి యొక్క మాస ఫలితాలు చెప్పుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ కన్యా రాశి వారికి సంబంధించిన వారు అనేది కాస్త తెలుసుకుందాం అమ్మ. ప్రధానంగా ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2, 3 పాదాలు వారు ఈ యొక్క కన్యా రాశిలోకి వారు అవుతారమ్మా, అంటే వర్తిస్తారు. అదేవిధంగా ప్రస్తుతానికి కన్యా రాశి వారి యొక్క గోచారాన్ని తీసుకుంటే వ్యయంలో కేతువు, అదేవిధంగా షష్ఠ స్థానంలో రాహు, అదేవిధంగా సప్తమ స్థానంలో శని సంచారం, అదేవిధంగా ప్రస్తుతానికి జూన్ 2వ తేదీ నుండి దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు ఏకాదశంలోకి ప్రవేశిస్తున్నాడమ్మ. తత్కారణం చేత ఈ కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అంటే అంత అనుకూలంగా ఉందని చెప్పలేము, అలాగని ప్రతికూలంగా ఉందని కూడా చెప్పలేము. మిశ్రమ ఫలితాలు కలుగుతున్నాయని చెప్పొచ్చు. మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ప్రధానంగా విద్యార్థులకు తీసుకుంటే విద్యార్థులకి కాస్త కష్టపడితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారు విద్యార్థులకి చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నదమ్మా. గురుగారు, ఈ ఎవరికైతే వివాహం జరగలేదో వారికి వివాహ యోగం ఉందంటారా? ప్రధానంగా ఈ కన్యా రాశి వారికి తీసుకుంటే వివాహ యోగం అనేది సూచిస్తున్నది. కాబట్టి ఎన్నాళ్ళ నుంచో వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ యోగం అనేది కనిపిస్తున్నదమ్మా. ప్రధానంగా ఈ కన్యా రాశి వారికి సంబంధించి సప్తమంలో శని సంచారం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు, ప్రేమికుల మధ్య విభేదాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. కాబట్టి ఈ భార్యాభర్తలు ఎవరున్నారో వారు కాస్త ఒకరి మీద ఒకరి నమ్మకాన్ని పెంచుకుని కాస్త సంయమనం పాటించడం ద్వారా వారి యొక్క బంధాన్ని నిలబెట్టుకోవడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ప్రేమికుల విషయంలో కూడా ఒకరి మీద ఒకరికి అనుమానాలు తెచ్చుకోకుండా ఒకరి మీద ఒకరి నమ్మకాన్ని పెంచుకుని ఆ యొక్క గ్రహస్థితి నుండి ఆ యొక్క అంటే ఆ యొక్క శని యొక్క సంచారం ద్వారా విపరీతమైనటువంటి అనుమానాలు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దీని ద్వారా ఆ యొక్క వివాహ వ్యవస్థలు అనుకోండి, లేకపోతే ప్రేమికుల మధ్య విభేదాలు కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క గ్రహ సంచారాన్ని దాన్ని ఏమంటారు, గ్రహ సంచారాన్ని ఆ శని యొక్క ప్రభావాల నుండి ప్రధానంగా ఎంత ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా విషయాన్ని కులంకర్షంగా ఆలోచించి మాట్లాడుకుని ఆ బంధాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి ప్రధానమైనటువంటి ఆలోచనతో వెళ్ళడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నదమ్మా. అదేవిధంగా ఈ యొక్క సొంతింటి కళ, ఈ యొక్క కన్యారాశి వారికి ప్రతి వారికి కూడా సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది. ప్రధానంగా కన్యారాశి వారికి సొంతింటి కళ ఈ యొక్క మాసంలో గృహయోగం కలిగే సూచనలు అయితే కనపడుతున్నాయి తల్లి. మరి గురుగారు, ఎవరైతే పెట్టుబడులు పెట్టాలి, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటుంటారు కదా, మరి ఎవరైతే ఈ కన్యరాశి వాళ్ళు ఈ మాసంలో అనుకుంటున్నారో ఆ విధంగా పెట్టొచ్చు అంటారా? పెట్టుబడులైనా వ్యాపారాలైనా? వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, అదేవిధంగా పెట్టుబడి కోసం ప్రయత్నం చేస్తున్నారు, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ప్రధానంగా గోల్డ్ అనుకోండి, వీటి గురించి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి విశేషమైనటువంటి యోగా కాలం అని కూడా మనం చెప్పచ్చమ్మా. కాబట్టి ఎందుకంటే గురు సంచారం దశమ స్థానం నుండి ఏకాదశంలోకి ప్రవేశిస్తున్నాడు. గురు అంటేనే మనకి తెలుసు ఆ గోల్డ్ సంబంధమైనటువంటి ఈ వాటికి సంబంధించినటువంటి ఈ కారకుడు. కాబట్టి ఆ గురు సంచారం ఆ విధంగా ఏకాదశి ముందు జరుగుతున్నది కాబట్టి వీరికి అదృష్ట కాలం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి అద్భుత యోగం అని కూడా చెప్పుకోవచ్చు అమ్మా. మరి గురువు గారు, ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు వీరికి? ఆర్థిక పరంగా ఇప్పటి నుండి సేవింగ్స్ చేసుకోవడం ద్వారా రానున్న కాలంలో ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క రాశి స్త్రీలు
కి విభేదాలు కలగడానికి అవకాశం ఉన్నది. మాట్లాడేటప్పుడు అసలు ఆచితూచి మాట్లాడడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఎందుకంటే వీళ్ళకి స్త్రీలతో విభేదాలు కలుగుతూ ఉండడం, కాస్త కోర్టులు, పోలీస్ స్టేషన్లో ఇలాంటి మాట తీరు కాస్త చూసుకుని మాట్లాడడం ద్వారా ఈ యొక్క విపత్తుల నుండి ఉపశమనం కలగడానికి అవకాశం అనేది ఉన్నదమ్మా. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క కన్యారాశి వారు ప్రధానంగా తీసుకుంటే ఆరోగ్యరీత్యా కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. వైద్యులు సలహాలు తీసుకోవడం ద్వారా వీళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితుల నుండి ఉపశమనం కలగడానికి అవకాశం అనేది. మరి గురుగారు వీరికి ఏ రుద్రాక్ష కలిసి వస్తుందంటారు? కన్యారాశి వారికి ప్రధానంగా ఈ కన్యారాశి వారికి ధరించవలసిన రుద్రాక్ష సప్తముఖి రుద్రాక్ష. ఈ సప్తముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నదమ్మా. అదేవిధంగా వీరికి సంబంధించి ప్రధానంగా ప్రతినిత్యము కూడా హనుమత్ దేవాలయ దర్శనం చేసుకోవడం, అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి ప్రతి మంగళవారం శనివారం కాస్త స్వామివారికి వడమాల సమర్పణ చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క రాశివారు కాస్త సుబ్రహ్మణ్యేశ్వరుడికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి మంగళవారం అదేవిధంగా చవితికి సుబ్రహ్మణ్యేశ్వరుడి వద్దకు వెళ్ళి నాగబంధనానికి అభిషేకం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. ఈ భార్యాభర్తల మధ్య విభేదాలన్నీ కూడా కాస్త వారి సమస్యలు పోతాయమ్మా. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే వీరు అవకాశం ఉంటే ప్రతి చతుర్దశికి కాస్త నారసింహస్వామి వారికి చలివిడి పానకం నివేదన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం. గురుగారు మరి ఈ మాసంలో కన్య రాశి వారికి ఏ దైవారాధన బాగుంటుంది, ఎలాంటి పరిహారాలు కూడా చేసుకుంటే కలిసి వస్తుంది అంటారు? చెప్పాను కదమ్మా, ప్రధానంగా నారసింహస్వామి వారి ఆరాధన, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన. నారసింహస్వామి వారికి ప్రతి చతుర్దశికి వెళ్ళి నారసింహస్వామి వారికి వడపప్పు పానకం నివేదన చేయడం ద్వారా ఈ యొక్క ఉపద్రవాల నుండి ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా మంగళవారం చవితికి కాస్త నాగవందనం వద్దకు వెళ్ళి కాస్త ఆవు పాలతో ఆ నాగేశ్వరుడికి అభిషేకం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఓం నాగరాజాయ నమః, కాలస్వరూపాయ నమః అంటూ ఆ నాగేంద్రుడికి అభిషేకం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంటుందమ్మా. మరి గురుగారు వీళ్ళకి ఏ రంగు కలిసి వస్తుంది, ఏ రోజులు కలిసి వస్తాయి? ప్రధానంగా ఈ యొక్క కన్యారాశి వారికి ప్రధానంగా తీసుకుంటే ఎరుపు వర్ణము, అదేవిధంగా పసుపు వర్ణము, అదేవిధంగా వీరికి తెలుపు వర్ణము, నీల వర్ణాలు, ఈ 4 వర్ణాలు కూడా ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా వీరు ఆదివారము, అదేవిధంగా మంగళవారము, అదేవిధంగా శుక్రవారము కార్యార్థమై బయటకు వెళ్తే వీరి కార్యాన్ని సిద్ధింపజేసుకోవడానికి అవకాశం ఉంది. గురుగారు మొత్తం మీద ఈ మాసంలో కన్య రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.